ఇప్పటి వరకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో ఏ మహిళ కూడా 60+ లో ఇంతటి సాహసానికి చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఈ స్ఫూర్తి, ఈ ధైర్యం అంతా నాకు అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చింది. మేడం పేరు ఇందుకూరి విజయలక్ష్మి గారు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. ఆవిడ గురించి నేను చెప్పడం కన్నా ఆవిడ చెప్తారు, విన్నాక ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. 53 years వచ్చే వరకు అమ్మగానే ఉన్నాను. ఆ తర్వాత అనిపించింది లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్. దాన్ని కంప్లీట్ మనం సక్సెస్ఫుల్ గా చేస్తేనే గానీ ఆ జీవితానికి ఒక అర్థం ఉండదు. అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి నాకు చాలా ఎక్కువ. ఈ సొసైటీకి నేనేం చేయగలను అనుకుని బయటికి రావడం జరిగింది. 1 month లో సైకిల్ నేర్చుకున్నాను. పిల్లలు చిన్న చిన్న ఆటలకి సూసైడ్లకి వెళ్ళడం అవన్నీ నాకు బాధ అనిపించేది. ఒక అమ్మగా ఆలోచిస్తే వీళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా చనిపోతున్నారు. వీళ్ళకి నేను ఏదో మోటివేట్ చేయాలనుకుని పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే సోర్స్ ఏంటి, సైకిల్ నేర్చుకుని 53 ఏళ్ళు వచ్చాక వచ్చిరాని సైక్లింగ్ తోటి మొదలు పెట్టాను. 2000 kilometers సైక్లింగ్ చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఇచ్చాపురం టు తడ, ఒరిస్సా బార్డర్ నుంచి మొదలు పెట్టాను. తమిళనాడు బార్డర్ వరకు 2000 kilometers సైక్లింగ్లో 70,000 మంది పిల్లల్ని నేను మోటివేట్ చేయగలిగాను. అంటే తర్వాత మగోళ్ళు మాత్రమే చేసే అడ్వెంచర్ ఏదైతే ఉందో చాలా టఫ్ అడ్వెంచర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కళ్ళకు గంతలు కట్టుకుని 420 అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్లో ర్యాపిల్ డౌన్ చేస్తాను. దానిలో నాకు 8 ప్రపంచ రికార్డులు, లిమ్కా బుక్ రికార్డ్స్ రావడం జరిగింది. అంటే 53 ఏళ్ళు వచ్చిన ఒక మహిళ అయిపోయింది లైఫ్ అనుకుంటుంది, కానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అమ్మగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఫిజికల్గా స్త్రీ వీక్గా ఉండొచ్చు కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆవిడ సరైన తల్లి అయితే గనక పిల్లలు నిజంగా అల్లూరి సీతారామరాజు గారి లాగే ఉంటారు. ఆ తల్లి ఎంత నిజంగా గ్రేట్ కదా. ఈ ఏజ్లో కూడా 3200 kilometers నేను టార్గెట్ చేసుకున్నాను. దానికి కూడా ఈ యాంటీ నార్కోటిక్ని నేను సబ్జెక్ట్గా తీసుకుంటున్నాను. డ్రగ్స్కి ఏ పిల్లలు వెళ్ళొద్దు, ఇచ్చిన లైఫ్ని మీకోసం మీరు బతకండి, మీ మీద ఆధారపడ్డ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి. సొసైటీకి మీరు ఏదైనా చేయగలిగితే సొసైటీకి మీరు ఏమైనా సేవ చేయండి, అంతేగాని లైఫ్ని అలా మధ్యంతరంగా ముగించొద్దు అన్నది నా సందేశం. July 4th నేను డేట్ని అనౌన్స్ చేస్తాను, నా ఫైనల్ డేట్ని. అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ నుంచి భీమవరం, అక్కడి నుంచి ఢిల్లీ 3200 kilometers నేను సైక్లింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ఏ మహిళ కూడా 60+ లో ఇంతటి సాహసానికి చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఈ స్ఫూర్తి, ఈ ధైర్యం అంతా నాకు అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చింది. అంటే 55 years వచ్చిన తర్వాత చెయ్యలేరు అని అనుకుంటారు. అలాంటి వాటిని కూడా నేను అందరికీ చెప్పాలి, మహిళ తలుచుకుంటే ఆవిడ విల్ పవర్తో ఏదన్నా చేయగలదు అని అనుకుని మౌంటైనరింగ్కి చాలా టఫెస్ట్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నోన్ పీక్కి నేను 6100 meters ఉన్న హైయెస్ట్ పీక్ని నేను క్లైమ్ చేసి నేను దానికి అమరావతి అని పేరుని పెట్టడం జరిగింది. అది మన రాజధాని అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది.